హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఏవై అమ్మాయి. నేను మీ సుస్మితని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కానీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన కొరమీను చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, కొరమీను చేపల పులుసు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 50 గ్రాముల చింతపండుని గుజ్జుగా చేసుకొని అందులో తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసి చింతపండు గుజ్జులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మందపాటి కింద స్టవ్ మీద ఉంచి సగం కప్పు ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్రను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో 1 ఆనియన్, 4 పచ్చిమిరపకాయలను ఘాటు పెట్టి వేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 వంకాయలని మంతికి కోసి ఘాటు పెట్టి వేసుకున్న తర్వాత 10 మెంతులను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టమాటాలను గుజ్జుగా చేసి వేసుకోవాలి. టమాటాలు గుజ్జు బాగా మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కూరకు సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు బాగా మగ్గిన తర్వాత కొంచెం 1 పొంగు వచ్చిన తర్వాత ఇందులో కొరమీను చేపలని యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ, ఉప్పు వేసి శుభ్రం చేయటం వల్ల కొరమీను చేపలు అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. నిదానంగా గెండతో కలుపుకున్న తర్వాత మూత ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు మరుగుతున్న టైంలో మనం గెండతో కాకుండా చేతితో గిన్నెని అటు ఇటు కదపాలి. తర్వాత దీంట్లో వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆవ పొడిని వేసి కొంచెం పులుసులో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మామిడి ముక్కలను, కొత్తిమీరను వేసి మూత ఉంచుకోవాలి. ఇలా మూత ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మరొకసారి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి మూతను పెట్టి తీసుకున్న తర్వాత నూనె ఇలా పైకి తేలుతుంది. ఇలా తేలిన తర్వాత ఒకసారి గిన్నెని అటు ఇటు కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కొరమీను చేపల పులుసు రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.